భాగములకు పోయి పండుకొని గాఢ నిద్ర పోచుండెను. వీళ్ళందరి గోల ఏంటి? వాళ్ళ పాటికి వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకునేది ఎట్లరా నాయనా అని వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటున్నారు, దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నారు, దేవునికి వాళ్ళ దేవతలకు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఈ యొక్క యోన ఎవరండి? చిన్న ప్రవక్త. గుర్తుపెట్టుకోండి, యోన ఎవరు? చిన్న ప్రవక్త. ప్రవక్త అయినటువంటి వాడు ఏం చేసి ఉండాలా? దేవుని బిడ్డలు గమనించండి, మీరేం భయపడవద్దండి. దేవుడు మనకు తుఫాను తప్పిస్తాడని చెప్పేవాడు పోయి గాఢ నిద్రపోతూ ఉన్నాడటండి. మనము కూడా అనేక పర్యాయాలు ప్రార్థన చేసే సమయాల్లో నిద్రపోతే సమయాల్లో ప్రార్థన చేస్తాం. కాబట్టి పిల్లలు దేవుని బిడ్డలు గమనించండి, ప్రార్థన చేస్తున్నారు, ఇతను మాత్రము గాఢ నిద్రపోతూ ఉంటున్నాడు. సరే, మనకు అదంతా తెలిసి జరిగిన తర్వాత అన్ని చెప్తాను, ఈ విధంగా నేను వచ్చినాను, ఇలా 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 అని అన్ని తన గురించి తను పరిచయం చేసుకున్న తర్వాత మరి మేమేం చేయాలి చెప్పాలని అంటారు. మేమేం చేయాలి చెప్పు అంటే అప్పుడు ఏమంటాడు చెప్పండి? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటాడు. భయపడతారు దేవుడిలారా, ఎత్తి సముద్రంలో పడవేయండి నన్ను అని అడుగుతారు. అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారండి? భయపడతారు అనమాట. కాబట్టి పిల్లరా గమనించండి, అతను చెప్పిన మాట చూడండి. 12వ వచనం చదువుకుందామండి. 12వ వచనం, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను నీ మీదికి వచ్చేదని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము నీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. గమనించండి, ప్రవక్తలకు దేవుడు ముందుగానే చెబుతాడు అన్ని కూడా. వారికి తెలియకుండా దేవుడు ఏమి కూడా చేయడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ యొక్క సంఘటన, ఈ సముద్రము పొంగుట అది ఎవరు ఇచ్చింది? నా వలననే జరిగింది కాబట్టి నన్ను ఎత్తి మీరు సముద్రమే. నాకు తెలిసినది ఆలోచించుంటాడు. దేవుని మాట నేను వినలేదు కదా, దేవుని మాట వింటే ఈ తుఫాను మీదకి రాదు కదా, ఇది నా వలననే జరిగింది. అది పశ్చాత్తాపడడం. ఏదైతే జరుగుతున్నదో అది భయంకరమైనదిగా మనం గుర్తించాలి. కాబట్టి పిల్లరా, అలాంటి సమయంలో మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అంతేకాని ఒకరి మీదకి నెట్టేస్తాం. మనం వాళ్ళ వల్లనే జరిగింది, వీళ్ళ వల్లనే జరిగింది, వీరి ద్వారా అయింది, వారి ద్వారా అయింది అనుకుంటూ చేస్తుంటాం. కాదు, డోంట్ డూ దట్. నువ్వు వెంటనే ఏం ఇది ఎవరి వల్ల జరిగిందంట చూద్దాం. చదువుకున్నాం చూడండి. అక్కడ 12వ వచనంలో, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినది నాకు తెలిసి ఉన్నది. ఇది నా గురించే వచ్చింది, నా గురించే సమస్య వచ్చింది, మీ అందరికీ వచ్చింది. కాబట్టి ఈ దినాల్లో కూడా అనేకులు ఒక్కరి ద్వారా కుటుంబాలలో అనేకులకు సమస్య తీసుకొచ్చి పెడతాం, సంఘంలో సమస్య తీసుకొచ్చి పెడతాం. కాబట్టి మనము పశ్చాత్తాపడాలి, మనం సరి చేసుకోవాలి. ఇది నా వలననే జరిగింది కాబట్టి శిక్ష నా మీదకి రావాలి, మీ మీదకి రాకూడదు. కనుక నన్ను ఎత్తి మీరు సముద్రంలో వేసినట్లయితే ఏం జరుగుతుందట? ఈ తుఫాను అంటాడు చూడండి, ఈ నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాడు. ఒకవేళ నీ ద్వారా సమస్య వస్తున్నదేమో, నీ ద్వారా ఇతరులకు సమస్య ఉందేమో, కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. నా ద్వారా ఇతరులకు సమస్య రాకూడదు, నా ద్వారా ఇతరులు ఇబ్బంది పడకూడదు, నా ద్వారా ఇతరులు తుఫాన్ మెలుక్కోకూడదు, నా ద్వారా ఇతరులు ఆ తరంగంలో మునిగిపోకూడదు. కాబట్టి ఇది నాకు అట్లా జరిగింది కాబట్టి నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. అక్కడికి ఏమన్నాడండి? నన్ను మీరు ఎత్తి సముద్రంలో వేస్తే తప్ప ఈ తుఫాను ఆగిపోతున్నాడు. తుఫాన్ జరిగింది చదువుదాం చూడండి. ఏమంటాడు? వారు ఓడను దరికి తెచ్చు తప్పు చెట్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి వలన వారి ప్రయత్నము
వ్యర్థమాయను. ఒక మనిషిని చంపేసేదానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎత్తి సముద్రంలో పడిపోతాడండి. ఎంత ఈత కొట్టినా నదులు ఈత కొట్టొచ్చు, చెరువులు ఈత కొట్టొచ్చు, కాలువలు ఈత కొట్టొచ్చు, కానీ సముద్రాన్ని ఈత గలవారు ఉన్నారండి. కాబట్టి పిల్లరా, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పాపం మా మీద ఉండకూడదు అనుకుంటున్నారు అని తప్పించాలని తెట్లేసి ఓడం దగ్గరికి చేరుస్తున్నారటండి, తప్పించాలని. కానీ అది వ్యర్థమైపోయింది. కనుక ప్రియులారా, మనము కూడా ఆ విధంగానే ఉంటాం. మనం తప్పించేదాని కొరకై ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఏమేమో ఇది చేస్తాం, కానీ అవన్నీ వ్యర్థమైపోతాయి. నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. అందుకే ప్రియులారా, దేవుడి బిడ్డలారా గమనించండి. దేవుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడండి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి భయపడే వాడు చేసే పని అదండి. మన ప్రయత్నాలు వ్యర్థం. దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని తోడ్పాటు ఉండాలి, దేవుని యొక్క సహాయంతో మనము చేయగలమే తప్ప మనకై మనము చేసినట్లయితే మన ప్రయత్నాలన్నీ ఏమైపోతాయంటండి, వ్యర్థమైపోతాయి. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, యోనాను రక్షించవలనని ఎంతో ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ ఏమైందంట, సముద్రపు పొంగు అధికమైపోయింది, అది ఎదురైపోయింది, గాలి ఎక్కువైపోయింది. కాబట్టి ఏం చేసినారు, కాబట్టి ఇప్పుడు 14 వచ్చిన, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసి ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నీ దోషిని చంపితినన్న నేరము మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని. వాళ్ళందరూ ఏం చేసినారు, ఇప్పుడు తెలుసుకున్నారు, ఓ సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడితడు. అందుకే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏం చెప్తాడో చూద్దాం, ఏమని సాక్ష్యం ఇస్తాడో 9వ వచనంలో చూద్దాం. యోనా ఏమని సాక్ష్యం ఇస్తాడో చూద్దాం. చూడండి, అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవాది దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. ఆ ప్రభువుని గురించి కొద్ది మాటల్లో ఎంత గంభీరంగా చెప్పినాడు. నేను ఎలాంటి వాడును, నేను ఎవరినంటే, అసలు నువ్వు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ వ్యాపారం ఏంటి, నీదేంటి అని అంటే ఏమని చెప్పాలా, తన గురించి కొద్దిగా చెప్పుకొని దేవుడి గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. అంటే వాళ్ళకి భయం వచ్చేసిందండి, భయపడ్డారు. అందుకు వాళ్ళు ఇప్పుడు ఏమని ప్రార్థన, కనుక వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అదే దేవునికి వారు ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసినవి, ఈ మనుష్యుని బట్టి పాపును లయము చేయకు. నీ సాక్ష్యం ఇతరులను మార్చేదిగా ఉండాలండి. దేవుని గురించి చెప్పేది ఇతరుల హృదయాలను కదిలించేదిగా ఉండాలి. వారు దేవతలకు మొక్కుకుంటున్నారు. ఎప్పుడైతే యోనా ఏమని చెప్పినాడండి ఇక్కడ, అయ్యా నేను సముద్రమునకును భూమికిని దేవుడైనటువంటి ఆకాశమునకును ఆయన దేవుడైనటువంటి ఆయన యందు భయభక్తులు గలవానని చెప్పేసరికి వారు దేవుణ్ణి తిరిగినారు. నీ సాక్ష్యం ఎట్లుంటున్నది, ప్రభుని గురించి చెప్పగలుగుతున్నావా? దేవుడు నన్ను ఆశీర్వదించినాడు అంటున్నావు, కానీ ఏ విధంగా ఆశీర్వదించినాడు, ఎలా దీవించాడు, ఏ విధంగా, ఎప్పుడు నువ్వు విశ్వసించినావు, ఎప్పుడు ప్రభు నిన్ను దీవించినాడు, ఏ విధంగా ప్రభు నిన్ను ఆశీర్వదించినాడు అని నీ సాక్ష్యం ఎట్లుంటున్నది ఒకసారి పరీక్షించుకో. వారందరూ మారిపోయినారు. ఇప్పుడు ఎవరికి, ఇంతకుముందు దేవతలకు మొక్కుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారండి, యెహోవా దేవునికి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేసినారో చూడండి. మమ్మల్ని లయము చేయకుందువు గాక, రెండోది ఏమంటాడండి, నీ దోషిని చంపితివి అన్న నేరము మా మీద మోపుకుందురు గాక అని యెహోవాకు మనవి చేసుకొని. ఏమని చెప్తున్నాడు, దేవునికి మొరపెట్టుకున్నారు, మనవి చేసుకున్నారు, అయ్యా ఈ దోషిని అయిన వాడిని నేను ఎత్తి సముద్రంలో పడవేసుకుంటున్నాను.
ఆ మేము ఆ నేరం చేసిన వారిని మాత్రం మమ్మల్ని ఎంచకు అని చెప్పి ఏం చేసినారంటండి? ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. గాక అని యెహోవా మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఆ పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఏమండి? ఎత్తి పడేసినారు. పడేయగానే ఏమైందంట? సముద్రపు పొంగు ఆగిపోయినది. కనుక ఒకసారి పరీక్షించుకో. నీ ద్వారా ఇతరులకు హాని కలిగే కార్యాలు ఒకవేళ ఉన్నట్లయితే నిన్ను నువ్వు సరి చేసుకో. ఇతరుల మీదకి నెట్టకు. వాళ్ళని తప్పనకు. నీ తప్పును నువ్వు గుర్తెరగాలి. మన తప్పును మనం గుర్తెరగాలి. అంతేగాని ఇతరుల మీద నెట్టేసేయకూడదండి. ఒక్కోసారి ఏమంటారు తెలుసా? వారు తప్పించుకునేదానికి ఇతరుల మీదకి త్రోసివేస్తారు. నాకు తప్పే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీవు సజీవుడైన దేవుణ్ణి ఎరిగినట్లయితే నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడి, ఇది నా గూడనే జరిగింది. ఇది నా నిమిత్తమై వీళ్ళందరికీ ఇబ్బంది వచ్చింది. కనుక నన్నెత్తి సముద్రంలో పడవేయండి. ఇంకా నీవు పక్కకు తప్పుకోవాలి. దేవుడు ఏం చేసినాడండి? అట్లా చెప్పి దేవుడు విడిచిపెడతాడండి? దేవుడు విడిచిపెట్టాడా యోనాను? చూద్దాం చూడండి. ఆ ఆగే ఇది చూడగా ఆ మనుష్యుడు యెహోవా